తమిళ్లో ఈ ముఖ్యమంత్రి ఒక సైకో, అవునా కాదా? అవునా కాదా? సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా? ఏం తమ్ముళ్ళు, మీరందరూ బాగుంటే నేను ఓటు అడగను. బాగున్నారా? బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగాలేవంటే చేయి చూపించండి. అందరూ బాగాలేవని. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా? వచ్చిందా మార్పు? 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి. మోసం చేశాడు, అబద్ధాలు చెప్పాడు. మీరందరూ కూడా మోసపోయారు. అప్పుడు పాదయాత్ర తిరిగాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఐస్ మారిగా కరిగిపోయారు మీరంతా. మీది పాపం ఎండలాంటి మనసు. అతను కరుడుగట్టిన ఉగ్రవాది. ఉగ్రవాది నాటకాలకి నా ప్రజానీకం బలైపోయారు. అదే నా బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రాంతానికి అన్ని సీట్లు గెలిపించారా లేదా? లాస్ట్ టైం ఈ జిల్లాలో గెలిపించారా లేదా? ఈ సభ కౌతాళంలో అడుగుతున్నా, సైకో మా కౌతాళానికి ఒక్క పని చేశావా అని అడుగుతున్నా. మా కర్నూలుకు ఒక పని చేశావా అని అడుగుతున్నా. మా రాయలసీమకు ఏమైనా చేశావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇతనికి నీటి విలువ తెలుసా అని అడుగుతున్నా. రైతులకు నీటి విలువ తెలుసు, నాకు నీటి విలువ తెలుసు. నీళ్లు మీ జీవితాలను మారుస్తాయి. సాగునీరు, తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ కాలేజీలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వ్యవసాయం బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో 80,000 మంది వేరే ప్రాంతాలకు వలసపోతున్నారంటే బాధవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈ కౌతాళం బస్ స్టాండ్ లో మీకు చెప్తున్నా, నా ప్రాధాన్యత కౌతాళం నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా వేరే ప్రాంతాల నుంచి పనికి ఇక్కడ వచ్చేట్టుగా చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు ఒక్కసారి చూస్తే రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కి 1955 కోట్లు ఖర్చు పెడితే ఇస్తే ఖర్చు పెట్టిన వ్యక్తి, 1 ఎకరాకు నీళ్లు ఇవ్వని వ్యక్తి. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో నెంబర్ 77 ద్వారా 1942 కోట్లు ఇస్తే పంప్ హౌస్, కెనాల్ పనులు ప్రారంభిస్తే అవి కూడా నిలిపేసిన వ్యక్తి ఈ సైకో. ఇదే కాదు, గుండ్రేవల ప్రాజెక్టు 2015లో డిపిఆర్ సిద్ధం చేసి కొడుమూరులో నేను ప్రారంభించాను, అది కూడా నిలిపేశాడు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి వదిలిపెట్టాడా లేదా? 12 లిఫ్ట్లు నాశనం చేశాడా లేదా? పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పూర్తి చేశాను. ఆ రోజు వెనకబడ్డాడు పాపం తిక్కారెడ్డి గారు, ఆ రోజు పూర్తి చేశాం. దీంతో పాటు కుమ్మలూరు లిఫ్ట్, వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేశాం. అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 90% డ్రిప్ ఇరిగేషన్ తో నేను పరికరాలు ఇచ్చానా లేదని అడుగుతున్నా. ఇప్పుడు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చూసింది మీ జీవితాల్లో వెలుగు రావాలని చూశాను, ప్రజలకు న్యాయం చేయాలని చూశాను. విధ్వంసంతో ఈ సైకో మీ జీవితాలను అంధకారం చేశాడు.
అందుకే అడుగుతున్నా, ఈ సైకో పోతేనే మీ జీవితాల్లో వెలుగు వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా మీ అందరినీ, 5 ఏళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా? మీరు పడ్డారా లేదా? బాధుడు జరిగిందా లేదా? మీకిచ్చింది 10 రూపాయలు, దోచుకుని నిన్న తమిళ్ళు 100 రూపాయలు, అవునా కాదా? వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు, మీకిచ్చింది 10, మీ మీద భారం 100, వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు. ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులున్నాయంటే ఎవరి దగ్గర డబ్బులున్నాయి తమ్ముళ్ళు? ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయి, అవునా కాదా? అందుకే అన్నాడు క్లాస్ వార్ అంట. క్లాస్ వార్ కాదు, నీ ప్యాలెస్ కొల్లగొడితే మా పేదవాళ్ల పొట్ట నిండుతుంది, అదే క్యాష్ వార్. చేద్దామా వద్దా? దోపిడీ అరికడతామా లేదా? అరికట్టిన దోపిడీ మీకు పంచాలా లేదా? దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి. బాధుడే బాధుల్లో కరెంటు ఛార్జీలు పెరిగాయి.